అమ్మా, మావయ్య, మనం ఉండడానికి ఏర్పాట్లు చేశాను. వెళ్దాం పదండి. అత్తయ్య పదండి. ఈ ఆస్తులెందుకు నాన్న? నేను గణపతి మాస్టారు భార్యగా ఈ ఇంటికి రావాలనుకున్నాను, కానీ కోటీశ్వరుడైన ఆదినారాయణ గారి కూతురుగా కాదు నాన్న. ఆ రోజు నీ వాటా కింద ఇవి ఇవ్వడానికి వస్తే వద్దని తీసుకోలేదు. అప్పుడు నీకు పెద్దగా అవసరం లేదులే, అవసరం వచ్చినప్పుడు ఇద్దామని నేను వెనక్కొచ్చేస్తాను. కానీ వీటి అవసరం నీకిప్పుడు వచ్చింది విద్య. నా బంగారు తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేను. అక్క, ఏవో పేపర్లు తీసుకొస్తున్నాడక్క. తీసుకురావడం కాదు, తీసుకెళ్తున్నాడు. మావయ్య గారు, ఎక్కడికి మావయ్య గారు? ఏవో డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నారు. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి వెళ్తున్నాను. అది రోడ్డున పడాలని నేను కష్టపడి ప్లాన్ చేస్తే ఈయన ఏం చేయబోతున్నాడు? ఒకవేళ విద్య పేరు మీదున్న ఆస్తి పేపర్లా అవి? కన్ఫర్మ్ అక్క, అవే. ఎట్టి పరిస్థితుల్లో దానికొక్క రూపాయి కూడా వెళ్ళడానికి వీల్లేదు. పోయిన వాళ్ళ పాపాలు ఉన్న వాళ్ళకి శాపమవడం అంటే ఇదే. నమస్కారం అండి. శ్రీశైలాన్ని. మీకు ఇంకా ఎంతసేపు పట్టుదండి? మా కుటుంబం మొత్తం మీ ఇంటి ముందే ఉన్నామండి. ఇక్కడ పరిస్థితి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. త్వరగా రాగలరా అండి? వచ్చేసాను శ్రీశైలం, దగ్గరలో ఉన్నాను. అట్టయ్య అండి, వచ్చేస్తున్నాడక్క. రండి రండి, తాళం వేయండి. ముందు అద్దె గురించి మాట్లాడుకోవాలి కదా శ్రీశైలం. అద్దె 4000, 2 నెలల అడ్వాన్సు. ఇదిగోండి మీరు అడిగిన అమౌంట్. ఏమండి తాళం? ఇదిగో శ్రీశైలం, ఇది ఇంతకుముందు మేమున్నిల్లే. లోపల కొన్ని సామాన్లు అట్టాగా వదిలేసాం, జాగ్రత్తగా వాడుకోండి. మంచిదండి. పదమ్మా.
విద్య కుడికాయలెట్టి లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. మీరున్న చోట మీ జ్ఞాపకాల మధ్య బ్రతికాము. ఇప్పుడు ఆ ఇంటికి మీ జ్ఞాపకాలకి అన్నింటికీ దూరం అయిపోయాము. ఏం పాపం చేశామనో ఆ దేవుడు మన నుదుటన ఈ రాత రాశాడో తెలియట్లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళకి కరువు వస్తుంది, కానీ కష్టాలు మాత్రం తీరడం లేదు. అక్క ఊరుకో అక్క. దేవుడు సుఖానికేసిన దారే చాలా కష్టం. అజ్ఞాతవాసంలో అష్టకష్టాలు పడ్డ తర్వాతే పాండవులు చరిత్రలో నిలబడ్డారు. బాబాయ్ చెప్పింది నిజమే అత్తయ్య. మన ఇంటికి మనం దూరం అయ్యామని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటిని మావయ్య గారి జ్ఞాపకాల్ని మేము దూరం కానివ్వం. ఆరు నెలలు తిరిగేసరికి మన ఇల్లు మన సొంతం అవుతుంది. నా మాట నమ్మండి అత్తయ్య. అక్క చూడక్క, చిన్నపిల్ల తనే అంత ధైర్యంగా ఉంటే అందరికీ ధైర్యం చెప్పాల్సి నువ్వే ఇట్ట బాధపడితే అట్ట అక్క. పద. నువ్వు ఇచ్చిన ధైర్యం అమ్మకు నేను ఇవ్వలేకపోయాను విద్య. నా దగ్గర ఎందుకండి, మీ దగ్గరే ఉంచండి. నీ దగ్గర ఉంటేనే ప్రతి పైసాకి లెక్క ఉంటుంది. అమ్మకి నువ్వు అలా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అవి ధైర్యం కోసం చెప్పిన మాటలు కావండి, కొడుకు కోడలుగా మనం నిలబెట్టుకోవాల్సిన మాటలు. మాటలు చెప్పానని సంతోషపడ్డం కాదు, ఆ మాటలు నిజం చేసి చూపించాలి. ఇప్పటి వరకు మీరు మాస్టర్ అవ్వాలనేదే నా కల. ఇప్పుడది మన అవసరం కూడా. మీరు మాస్టర్ కావాలి.
ఏవైంది నిధి? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. విద్య గురించి ఆలోచిస్తున్నాను వదినా. రోడ్డున పడ్డారు అని జాలి పడుతున్నావా? లేకపోతే తోడబుట్టింది కదా పాపం అనిపించి ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నావా? కాలుతుందని తెలిసి కూడా ఎవరైనా కొరివి తెచ్చుకొని నెత్తిన పెట్టుకుంటారా? మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అసలే వాళ్ళకి ఊళ్ళో ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టదు. రోడ్డున పడ్డ వాళ్ళు ఎక్కడికి చేరి ఉంటారా అని. ఏట్లోకైతే వెళ్ళుండరు. అదే జరిగితే మనకి కబురొచ్చేది కదా. నిజమే వదినా. నువ్వు మీ అక్క వాళ్ళు ఎక్కడికి చేరుంటారా అని ఆలోచిస్తున్నావు. కానీ నేను మాత్రం మీ నాన్నకి పెద్ద కూతురు మీదున్న ప్రేమ ఎక్కడిదాకైనా తీసుకెళ్తుందని కంగారు పడుతున్నాను. అంటే ఏంటి వదినా? నాన్న ఆస్తి ఇస్తానన్నప్పుడు నాకు గణపతి మాస్టారు చాలు, ఆయనతో వచ్చే పేరు చాలు, వాటి ముందు కోట్ల రూపాయలు ఎందుకు పనికిరావని చెప్పిన విద్య మనసు మార్చుకొని నాన్న దగ్గర తన వాటా తీసుకుంటుందంటావా? విద్య ఆత్మగౌరవం గలది. కింద పడ్డ తన చెయ్యే పై చేయి కావాలనుకుంటుంది. నేనైతే వాటా తీసుకోదనే అనుకుంటున్నాను. తను తీసుకోకపోయినా కూతురు కష్టాల్లో ఉంటే ఏ తండ్రైనా కరిగిపోతాడు. ఇక మీ నాన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదో ఒకటి చేస్తాడు. అన్నిటికీ మించి మీ అక్క రోడ్డు మీదున్నా సరే ఇంకా ఈ ఇంటి పెత్తనం తన దగ్గరే ఉంది. అవసరమైతే మన ఆస్తి కోసం మనం వెళ్ళి తన ముందు చేయి చాచాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ముందు దీన్ని మార్చాలి. అంటే నాన్న విద్యకిచ్చిన బాధ్యతను మనం లాక్కోగలమవుతున్నా? బాధ్యతలేంటి నిధి? వాళ్ల బతుకుల్నే మార్చేసే నిజం మన గుప్పెట్లో ఉండగా మనం ఏమైనా చేయగలం. మనం మనకి నచ్చినట్టు దర్జాగా బతకొచ్చు. అన్నిటికీ మించి నేను నెక్స్ట్ వేసే ప్లాన్తో విద్యావాట ఆస్తి కూడా మన గుప్పెట్లోకొస్తుంది. అప్పుడు నువ్వు నేను సగం సగం పనిచేసుకోవచ్చు. లవ్ యూ వదినా. నీలా ఆడపడుచు గురించి కూడా ఆలోచించే వదినా ఎక్కడా ఉండదు. అందుకే ఎప్పుడు నీ ఆలోచన వింటే నేనుంటాను. ఇకపై ప్రతి విషయంలో ఆ విద్య మీద మనదే పైచేయి అవుతుంది నిధి. బాబు, ఇక్కడ గణపతి మాస్టర్ ఇల్లు ఎక్కడ? గణపతి మాస్టర్ గారి ఇల్లా? ఇలా వెళ్ళి సందు చివర లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడే సార్, చివరిల్లు సార్. అలాగే.
విద్య, ఏమ్మా ఈ నాన్న చచ్చిపోయాడనుకున్నావా? నాన్నా, కష్టాలన్నీ కంచెలో వేసుకుని బతుకుతున్నప్పుడు కూడా ఈ నాన్న గుర్తుకు రాలేదమ్మా? నాన్నా, చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా గుర్తుకొచ్చిన నాన్న ఎంత కష్టంలో గుర్తుకు రాలేదా తల్లి? అన్నయ్య గారు, అదే ఏమ్మా, నా బిడ్డని మీ ఇంటికి పంపగానే బంధాల్ని బాధ్యతల్ని తెంపేసుకున్నాను. కష్టంలో కలిసుంటే అది నా ఇంటికి గౌరవం, కానీ నా కష్టం చెప్పి మీ ముందు చేయి చాపి నా మెట్టినింటికి విలువ లేకుండా చేయమంటారా చెప్పండి? అదే నీ బాధ అయితే నీ కష్టం చెప్పుకోవడం నీ మెట్టినింటికి చిన్నతనం అనుకుంటే నువ్వు చేయి చాచి అడగాల్సిన కర్మ నీకేంటమ్మా? చేతులు జోడించి నేనే అడుగుతున్నాను, ఆస్తిలో నీ వాట నువ్వు తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఇది నాది కాదు నాన్న, ఇది నాది కాదని అప్పుడే చెప్పాను కదా నాన్న. ఎందుకు కాదమ్మా? నా ఆస్తి నా బిడ్డది కాకుండా ఇంకెవరిది? అయినా నేను కష్టపడి సంపాదించింది నీకోసం కాకుండా ఇంకెవరి కోసం అమ్మా? మీ కూతురికి చేయాల్సిందంతా చేశారు నాన్న. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటి కోడలు అయినా ముందు నా కూతురు అమ్మా. బిడ్డ పుట్టాక ఆడైనా మగైనా ఆ తల్లిదండ్రులకి ఇద్దరు సమానమే. వాళ్ళు సంపాదించిన ఆస్తిలో ఆ బిడ్డలకు సమానంగా వాటా ఉంటుంది. నేనేం నీకు దానంగా ఇవ్వటం లేదమ్మా, నీ హక్కుని నువ్వు తీసుకో అంటున్నాను. మేము కష్టంలో ఉన్నామని ఆస్తిని తీసుకోమంటున్నారు, కానీ కష్టంలో చేసే సాయం కూడా దానమే అవుతుంది. ఆ విధంగా మీ కూతురు చిన్నబోయేలా చేస్తున్నారని మర్చిపోతున్నారు నాన్న. కష్టంలో ఎవరి ముందో చేయి చాచకూడదని చెప్పింది నేనేనమ్మా. అలా అని నాన్న ఇచ్చింది కూడా తీసుకోవద్దని కాదు.
అయినా నిన్ను అడగటమేంటి? పెళ్లిలో నా అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేశాను గాని కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇస్తున్నాను అనుకోండి. నాన్న, నేను చెప్పింది వినండి. నా మాట వినని నీ మాట నేనెందుకు వినాలమ్మా? అయినా నేను నీతో మాట్లాడడం లేదు, నా అల్లుడితో మాట్లాడుతున్నాను. అల్లుడు గారు, ఇది కట్నం అనుకోండి, కానుక అనుకోండి, నేను అభిమానంగా ఇస్తున్నది